చంద్రబాబు నాయుడు మరి ఆయన 2 ఏళ్ళలో ఏమైతే వెన్నుపోటు పొడిచాడో ఆయన చేసిన వెన్నుపోటుకి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మరి ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు మరి ప్రజలు మోసం చేశాడు. ఎన్నో ఇస్తామని చెప్పాడు. మహిళలకి మరి డబ్బులు ఇస్తామని చెప్పాడు. మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పాడు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ సక్రమంగా లేదు, మరి సంక్షేమం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు బాగలేరు, మరి ఏ వర్గం కూడా బాగలేరు, సంక్షేమ పథకాలు బాగలేవు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా మటర్లు మానభంగాలు, మరి లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలందరూ ఉవ్వెత్తున వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి కూడా ఒక బాండ్ నాడు పంచిపెట్టడం జరిగింది. ఆ బాండ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాటిన ఒక్క వృద్ధుడికి కూడా ఒక విత్తంతో కూడా పెన్షన్ రాలేదు. 3 సిలిండర్లు చెప్పారు. 3 సిలిండర్లో 2 సంవత్సరాలకు 6 సిలిండర్లు రావాలి, అది కూడా జరగలేదు. ఈవేళ పేపర్లో చూస్తే 5 లక్షల గృహప్రవేశాలు చేసామంటున్నారు. 5 లక్షల గృహప్రవేశాలు ఒక్క ఇల్లు కానీ ఒక్క ఇంటి స్థలం కానీ ఈ 2 సంవత్సరాల్లోనే వాళ్ళు అమలు చేయలేదు. మేము ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇల్లు ఈవేళ పూర్తవుతుంటే వాటిని ఓపెనింగ్ చేసి దాన్నే లెక్కల్లో చూపించేటువంటి పరిస్థితి. ఒక్క విషయమే మనం చేస్తూ ఉన్నాం. ఈవేళ మా అధ్యక్షులు పిలుపు ఏమిటంటే, ఏ పరిస్థితుల్లోనూ కూడా 2 సంవత్సరాలు పదవీ కాలం అయిపోయింది, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎన్నికల హామీల్ని నిర్వర్తించకపోతే మేము ప్రజలతో కలిసి ఆ హామీలన్నీ అమలు చేసేటువంటి శక్తిని మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో నిమిత్తంగానే ఈవేళ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటుల్లోనూ 175 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క నిరసన ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాకిరాపేట నియోజకవర్గంలో జరిగిందన్న సంగతి మీ అందరికీ మనవి చేస్తాం. బాబు ఈరోజు రామ్కుమార్ రోడ్డుపై వచ్చి ఈ ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈరోజు నీ పాయకరాపేట నియోజకవర్గంలో చూసుకుంటే శ్రీ కంబాల జోగులు గారి నాయకత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనడం జరిగింది. ఒకటే మీ ద్వారా ఈ కూటమి నాయకులకు అడుగుతా ఉన్నాను, ఆ రోజున ఏం చెప్పారు, మీరు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా నెరవేర్చారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతూ మేము అడిషనల్గా మేము ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మీరు చెప్పినటువంటి మహిళలకు జగనన్న మరి చేయూత పథకం కింద సంవత్సరానికి 18,500 ఇస్తే 4 సంవత్సరాలు 75,000 ఇస్తే మీరేం చెప్పారు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా మేము 1,500 చొప్పున నెలకి 18,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? ఏ ఒక్క మహిళకి ఇచ్చారు? మహిళలు మోసం చేశారు. యువతకి ఏం చెప్పారు? నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడ? అనిత గారు చెప్తారు, ఈ సాక్షాత్ పాకిరాపేట నియోజకవర్గం నుంచి మీరు గెలిచినటువంటి హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ అంటారు మొన్న జరిగినటువంటి మహానాడులో మేము యువత మా దగ్గరికి వచ్చి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యువత దగ్గరికి వెళ్ళి మేమే ఎదురెళ్ళి ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఈ నియోజకవర్గంలో ఎంతమందికి యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడ క్యాలెండర్లో డేట్లు మాత్రమే తప్పితే ఒకరికి జాబ్ వచ్చే పరిస్థితి లేదు. డిఎస్సి తీశారు, దాని నిండా అవకతవకలే ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. రికమెండేషన్ల మీద డబ్బులకి ఇచ్చే పరిస్థితి చేశారు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా మీ మీద తిరగబడే రోజు వస్తుంది. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారో మీ ప్రజలు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఈరోజు వైసీపీ పిలిపిస్తే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు. రాబోయే రోజులు ఇప్పటికైనా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం,
మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ పూర్తయిన సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు నా పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పాకిరేపేట నియోజకవర్గంలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కంబాల జోగులు గారి నాయకత్వంలో 4 మండలాధ్యక్షులు, నాయకులు, అలా కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ, ప్రజలు అందరూ ఏకస్తులై ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ చూసైనా సరే ఇప్పటికే ఆ కూటమి నాయకులకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుచేతంటే పిలుపు మేరకు ఇంత భారీ స్థాయిలో జరగడం ఇదే ప్రథమం. ఇక్కడ నుండి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులన్నీ ఘనంగా చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గం నుండి 4 మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు, అలాగే కంబాల జోగులు గారి నాయకత్వంలో 4 మండలాల నుంచి కూడా భారీ ఎత్తున విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని అన్ని వర్గాల వారిని మోసం చేసిందని తెలియజేయడానికి ఇటు ఎస్సీ, బీసీ, మైనారిటీ, రైతులు, మత్స్యకారులు అందరినీ కూడా, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి మోసం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంది. ఇది తెలియచేయడానికి, పేద ప్రజలు అండగా ఉండడానికి ఈ నిరసన ర్యాలీని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వేలాది మందితో పాకిరావుపేట నడిబొడ్డున ర్యాలీ నిర్వహించి ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పడానికి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.